అనిల్ రావుపూడి విక్టర్ వెంకటేష్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చిన ఫిల్మ్ని సంక్రాంతికి వస్తున్నాం. ఇక సినిమా ఎలా ఉంది, ఓవర్సీస్లో ప్రీమియర్స్ అయితే ఈ సినిమా రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. సినిమా ఎలా ఉంది, ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చో తెలుసుకుందామా? పదండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. వీడియోలకు వెళ్ళిపోదాం. ఒక ముక్కలో చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఫ్యామిలీ ప్రేక్షకులు నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. స్టోరీ పక్కన పెడితే తప్పకుండా ఈజీగా ఒకసారి చూసే విధంగా అయితే ఉంది. స్టోరీ లైన్ గురించి చెప్పుకోవాలంటే వెంకీ సస్పెన్స్కి గురైన పోలీస్ ఆఫీసర్ మీనాక్షి చౌదరితో గతంలో లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. అంత చిక్కని కేసు అయితే మళ్ళీ రావడం, మళ్ళీ డ్యూటీలోకి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది వెంకీకి. అయితే ప్రేయసి మీనాక్షి చౌదరితోనే ఆ క్రైమ్ని అయితే డీల్ చేయాలని కండిషన్ కూడా ఉండడంతో ఈ విషయం తెలిసిన భార్య అయిన భాగ్యం అంటే ఐశ్వర్య రాజేష్ అనుమానం రావడం, అనుమానాలతో నలిగిపోతున్న ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగే ఆఫీసర్గా వెంకీ కనిపించారు. అయితే ఒక విధంగా చూసుకుంటే సినిమా చాలా సన్నివేశాలు చాలా వరకు మెప్పించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు బాగా హిలేరియస్గా నవ్విస్తాయి కూడా. కానీ ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేసి రావడంతో ఆ సన్నివేశాలు కూడా ఫ్యామిలీ ప్రేక్షకులు తగ్గట్టుగానే ఉన్నాయి. చాలా వరకు ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. బోర్ అయితే కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే డీసెంట్గా ఉంది. అయితే విక్టర్ వెంకటేష్ లుక్స్ కూడా చాలా వరకు బాగున్నాయి. ఈ సినిమా గురించి హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమాలో సాంగ్స్ అయితే చాలా వరకు సినిమాని కాపాడేసని చెప్పాలి. ఈ సినిమాలో గోదావరి గొట్టి సాంగ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా మీనా సాంగ్, అదేవిధంగా బ్లాక్ బాస్టర్ పొంగల్ సాంగ్ కూడా విజువల్స్ అయితే ఆకట్టుకోగా డ్యాన్స్ కూడా ఇరగదీశారు వెంకీ మామ నటన, ప్రేయస్గా మీనాక్షి చౌదరి, భార్యగా ఐశ్వర్య రాజేష్ కూడా పాత్రలు అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు హిలేరియస్గా. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఫీలింగ్ కూడా కలిగించింది. అయితే చాలా వరకు ఈ సినిమా బోర్ కొట్టని ప్రయత్నం అయితే చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. ఒక ముక్కలో చెప్పాలంటే రొటీన్ స్టోరీ అయినా సరే సినిమా ఈజీగా చూసే విధంగా అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా వరకు బెటర్గా ఉన్న ఫీలింగ్ అయితే కలిగించింది. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని రిపీటెడ్ సీన్స్ అయితే తగిలాయి. అవి పక్కన పెడితే సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు అయితే తెగ నచ్చేసింది. రిపీట్లో కూడా చూసే అవకాశం అయితే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంకి మేమిస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. తప్పకుండా ఈజీగా చూసే విధంగా ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం. స్టోరీ లైన్ పక్కన పెడితే ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ సపోర్ట్.